దశాబ్దాల పోరాటం ఫలించి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం మాదిగల్ని ఉత్సాహపరుస్తుంటే మాలలు మాత్రం తమ రిజర్వేషన్ హక్కుల్ని లాక్కుంటున్నారంటూ కౌంటర్ ఉద్యమానికి దిగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగల సామాజిక వర్గాల మధ్య వచ్చిన గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వైఖరి గాంధీ భవన్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏర్పడ్డ సందిగ్ధతను తొలగిస్తూ మార్చి నెలలో సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎస్సీ రిజర్వేషన్ల అమలుపై ఆయా రాష్ట్రాల పరిధిలో నిర్ణయం తీసుకోవచ్చనేది తీర్పు సారాంశం. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం, అమలు చేసే తీరుతామంటూ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకొస్తామని మాదిగ నేతలతో జిందాబాద్ కొట్టించుకున్నారు. రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కానీ మాల ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పు రుచించలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదని వాదిస్తున్నారు. ఇటీవలే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన జరిగింది. ఇదే వేదికపై ఎస్సీలను విభజిస్తే ఉద్యమం తప్పదంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు మాల నేతలు. మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిందో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే ఇదొక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. వైపు వర్గీకరణ ప్రకారమే రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంటే, మరోవైపు రిజర్వేషన్లకు ససేమిరా అంటూ ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు కాంగ్రెస్ లోని మాల నేతలు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ద్రోహి, పార్టీ నుంచి బహిష్కరించాలి అంటూ కాంగ్రెస్ లోని మాదిగ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా వివేక్ వెంకటస్వామికి మద్దతు పలుకుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామే తప్ప కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కాదని సమర్థించుకుంటున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల హక్కుల కోసం పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనేది వివేక్ వెర్షన్. వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ పరోక్షంగా తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు వివేక్ వెంకటస్వామి. ఆయన వైఖరి పట్ల కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు? త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.